సో రాజు గారు మీరు పులుసు అన్నారు కదా? అవునండి. సో నువ్వుల కాంబినేషన్ లో పనస నువ్వుల పులుసు. ఓకే ఓకే మరి పనస నువ్వుల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పనస నువ్వుల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పనస పొట్టు 1 కప్పు, నువ్వుల పొడి 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, బెల్లం కొద్దిగా, చింతపండు గుజ్జు తగినంత. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శిరీష, ఇప్పుడు మనం రాజుగారు పులుసు ఎలా చేస్తారో చూద్దాం. ఫ్రై బాగుంటుందా, పులుసు బాగుంటుందా? అవును. ఓకే, సో కొద్దిగా ఆయిల్. ఓకే, అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది రాజుగారు మీకు పనస పొట్టుతో పులుసు చేయాలని? సో అంటే కొంచెం మనకు ఆ పులుసు ఆ పనస ఫ్లేవర్ లో వస్తే కొంచెం బాగుంటుంది, డిఫరెంట్ గా. అది జనరల్ గా ఎప్పుడు కూరలు తప్పితే పులుసుల్లో పనస పొట్టు లేదా ఆవ పెట్టి అవే చేస్తూ ఉంటారు కదా. సో ఎండుమిరపకాయలు. ఓకే, సో తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఈ రెండే వాడుతున్నాను. రేపు ఎప్పుడైనా నిన్ను ఎవరైనా పనస పొట్టుతో నీకు వంటలు వచ్చా అంటే సూపర్ గా వచ్చని చెప్పు. ఈ రెండు ఇప్పుడు నీకు గుర్తుంటాయి కదా. మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టచ్చు, అంటే ఇంట్లో చేయరు అన్నావు కదా. అవునవును, ఎప్పుడు అసలు ట్రై చేయలేదు మా ఇంట్లో. సో కాబట్టి ఈసారి ఇప్పుడు నువ్వు తిని నీకు నచ్చితే నువ్వు కూడా వాళ్ళకి చేసి పెట్టచ్చు. వెల్లుల్లి రెబ్బలు. ఓకే, రాజుగారు సేమ్ మన పోపు కాపీ కొట్టారు తెలుసా. అవును, అలాగే మిర్చి పచ్చిమిరపకాయలు కూడా మనదే. కరివేపాకు. ఓకే, ఇది కూడా మందే, సేమ్ టు సేమ్. సో కొద్దిగా ఇంగువ. ఇది మంది కాదు, ఇది నీ పులిహోరలోంచి కాపీ కొట్టారు. సో మెయిన్ పులుసుకు కూడా మనకి పోపు అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చక్కగా అంటే ఏ కర్రీకైనా ఇంకా పోపు కంపల్సరీ. అంటే కొన్ని రెసిపీస్ కి పర్టికులర్ గా పోపు చాలా ఉన్నవి, వాటిలో పోపు కంపల్సరీ. ఇప్పుడు ఇందులో ఏంటంటే పులుసులో కూడా మనకి పోపు తేరుతూ ఉంటుంది కదా పైన అట్లాగా. సో ఆ టేస్ట్ అనేది సో బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా ఉడికించి పెట్టేస్తున్నాం. కాఫీ ఇది మనదే. సో ఉడికించేసి పెట్టింది. ఎస్, అలాగే సరిపడా ఉప్పు. సో కొద్దిగా కారం. ఓకే, ఎందుకు మిర్చి వేసి కారం కూడా వేస్తున్నారు? సో ఇది బాగుంటుంది. కొంచెం పసుపు. సో అంటే చింతపండు గుజ్జు వేస్తాం కదా. సో శిరీష, ఇప్పటిదాకా నువ్వు అంటే రకరకాల క్యారెక్టర్స్ చేసావు కదా, లైక్ వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్, అంటే నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అవ్వచ్చు, లేకపోతే నీ కెరియర్ పరంగా ఇప్పటిదాకా నువ్వు చేసిన క్యారెక్టర్స్ పరంగా నువ్వు సాటిస్ఫై అయిన థింగ్ అవ్వచ్చు, ఏంటి అంటే ఏదైనా ఒక మంచి మెమరీ షేర్ చేసుకోవాలి అంటే ఏం చేసుకుంటావు? చాలా ఉన్నాయి, ఒక్కొక్క ప్రాజెక్ట్ లో ఒక్కొక్కటి ఉంటుంది. సో పుత్రబొమ్మ చేసినప్పుడు ఏంటి నీకు బెస్ట్ మెమరీ? నేను ఆ ప్రాజెక్ట్ చేస్తున్నన్ని రోజుల్లో ఎవరు ఏం అనలేదు. ఇంకో ప్రాజెక్ట్ అయిపోతుంది అన్నప్పుడు ఒక సీన్ ఏదో చేసాము, జస్ట్ వెనకాలకి ఇలా ఫాల్ అయిపోయి అలానే లేచి వెళ్తూ ఉండాలి. అప్పటి వరకు మా డైరెక్టర్ ఎప్పుడు ఇంత బాగా చేసామని ఎప్పుడు పొగలేదు. సో ఓన్లీ ఆ ఎక్స్ప్రెషన్ కి కాల్ చేసి మరీ చెప్పారు అనమాట. ఆ ఎక్స్ప్రెషన్ ఏమైనా చూపించగలుగుతావా? ఇప్పుడు ఎవరో ఒకరు కొట్టాలి, లేకపోతే మా ఆయనకి ఏదైనా యాక్సిడెంట్ అవ్వాలి. ఇలా కొడతాను, ఓకే, నువ్వు అలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఓకే, రెడీ? రెడీ. కొట్టనులే, సీరియల్లో లాగే కొడతాను. ఇంకా రెడీ? 1 2 3. అంటే యాక్చువల్లీ అక్కడ కొడితే ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి, అంటే సీరియల్ కి ఇన్ని ఎక్స్ప్రెషన్స్ కావాలి కంపల్సరీ. అది 1.5 minute 2 minutes షార్ట్ కట్ చేయకుండా కంటిన్యూస్ గా ఒకటే లుక్, ఐ బ్లింక్ చేయకుండా చూసి చేశాను. నా దెబ్బని ఫీల్ అయ్యావు అనమాట ఇంతసేపు. బాగా ఫీల్ అయ్యావు, బాగుంది, నైస్. కానీ ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పటికి కూడా అలానే రికగ్నైజ్ చేస్తూ ఉంటారు ఆ క్యారెక్టర్ ని. అవునవును, అది అంటే చాలా హిట్ సీరియల్ కదా యాక్చువల్ గా. సో ఇది వేగిపోయింది. సో దీంట్లో చింతపండు గుజ్జు. ఓకే, వాటర్ కూడా కావాలి కదా. సో తర్వాత వేస్తుంది, ఇది కొంచెం మనకు మగ్గిన తర్వాత చింతపండు. ఓకే, సో అప్పుడు వాటర్ యాడ్ చేస్తుంది. సో ముందుగానే వేసుకుంటే కొంచెం మనకు అది ఎక్కువ టైం తీసుకుంటుంది మగ్గడానికి. సో మీ అక్క ఎప్పుడో సీరియల్స్ లోకి వచ్చింది కదా, సో నువ్వు అంటే కొంచెం లేట్ గా వచ్చావు కదా. చాలా లేట్ గా వచ్చాను. నీకు అనిపించిందా ఎందుకు నేను ఇంత లేట్ గా వచ్చాను, ఏమన్నా ఇంకొంచెం ముందు వచ్చుంటే ఇంకా బాగుండేది అని అలా ఎప్పుడైనా అనిపించిందా? అలా ఇప్పుడు అనిపించలేదు. అంటే నేను అసలు ఇండస్ట్రీకి రావాలని అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు?
ఎప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా, స్టడీస్ అలానే ఉండేదాన్ని. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా అలా అడగక ఇచ్చినామంటూ ఆ తర్వాత 1 by 1 అలా కంటిన్యూ అవుతుంది. అవును, ఓకే. సో అలా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చావు, కంటిన్యూస్ గా బిజీ అయిపోయాను, ఇదే క్యారీ ఆన్ చేస్తున్నాను. నైస్. ఇప్పుడు రాజు గారు ఓకే, కొంచెం దగ్గరకు వచ్చేసింది కదండి. సో దీంట్లో కొంచెం బెల్లం. సో పులుసు అన్నాక కొంచెం బెల్లం ఉండాలి కదా. యా, అప్పుడు స్వీట్ అయిపోతుంది కదా. పులుసు అంటే కొద్దిగా స్వీట్ ఉండాలన్నమాట. అంటే స్వీట్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. సో కొద్దిగా జీలకర్ర పొడి, సో అలాగే ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి. మనకెందుకు ఇందాక ఎంటీఆర్ మసాలా సజెస్ట్ చేయలేదన్న? ఆయన వేద్దామని క్రెడిట్ అంతా ఆయన కొట్టేద్దామని. సో నువ్వుల పొడి. కాంపిటీషన్ కదా, కొన్ని మనసులో పెట్టేసుకున్నారు రాజు గారు. అమ్మా, సో కొంచెం నువ్వులు వేయించేసి పొడి కొట్టేసుకున్నాం. ఓకే. సో ఇది మనకు టేస్ట్ ఇస్తుంది, అలాగే కొంచెం చిక్కదనాన్ని కూడా హెల్ప్ చేస్తుంది. నీళ్ళు వేద్దామా రాజు గారు? కొంచెం మజ్జిగ అన్నట్టు నీళ్ళు. ఓకే, ఇది కొంచెం మరిగితే మనకు రెడీ అండి. రెడీ. ఓకే, ఇది కొంచెం ఒక మరుగు రావాలండి. ఓకే. ఓకేనా రాజు గారు? వచ్చింది, కొద్దిగా కొత్తిమీర. ఇదైతే ఇది మన మళ్ళీ లాస్ట్ లో మళ్ళీ కాపీ. అంటే నీకు ఇష్టం అన్నావు కదా, అందుకని కొద్దిగా మనల్ని ఇలా ఇంప్రెస్ చేయడానికి, నిన్ను కూడా ఇంప్రెస్ చేయడానికి రాజు గారు కొత్తిమీర వేసేసారు. ఓకే, రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసేసుకుందాం. కొత్తిమీర ఇష్టం అని చెప్పింది నువ్వే తెలుసా నాకు. అంటే ఆకుకూరలు ఇష్టం అంటే అది ఓకే, పర్టికులర్ గా కొత్తిమీర నాకు ఇష్టం అన్నావు కదా. మామూలుగా నచ్చుతుంది అది ఆ ఫ్లేవర్. అవును, అంటే బాగుంటుందిలే కొత్తిమీర. పర్టికులర్ గా కొత్తిమీర కూడా ఇష్టం అని చెప్పింది నువ్వే, గుర్తుంటుంది ఇది నాకు. మజ్జిగలో వేసుకొని తెగ తాగేస్తుంటారా షూటింగుల్లో, అందుకనే కొత్తిమీర అంటే ఇష్టం. కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో పనస నువ్వుల పులుసు రెడీ అయిపోయింది. ఓకే, మరి పనస నువ్వుల పులుసు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనస నువ్వుల పులుసు తయారు చేసే విధానం. ముందుగా పనస పొట్టు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పనస పొట్టు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత బెల్లం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నువ్వుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనస నువ్వుల పులుసు రెడీ.